మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగున? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచుచున్నది కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడిగా కనపడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇటు ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి స్వరమెత్తి చెప్తాం, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన ఆదివారం నుంచి మరొక ఆదివారం దేవుని పాదాల దగ్గర చేరి ఆయన నామాన్ని స్తుతించుకునే బాధ్యతను దేవుడు మనకి ఇచ్చున్నాడు. మనము పత్రికలు ధ్యానం చేస్తున్నాం. మొదటి పత్రిక కొరింథీ రాసిన మొదటి పత్రిక గత 10 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 11వ అధ్యాయము మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పౌలు గారు సంఘానికి చెప్తున్న మాటలు, బయట వారికి కాదు, సంఘానికి చెప్తున్న మాటలు. మొదటి మాట అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నది. ఇక్కడ ఈ వాక్యం మనం చూసుకున్నట్లయితే స్పష్టంగా అపోస్తులైన పౌలు గారు ఒక మాట అంటున్నాడు, నేను క్రీస్తును పోలి ఏం చేస్తానంట, నడుచుకుంటున్నాడు. ఒక సేవకుడికైనా ఒక విశ్వాసికైనా మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక విశ్వాసికైనా సేవకుడికైనా ఎవరికైనా ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ భక్తి జీవితంలో మనకు మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పౌలు గారు అంటున్నాడు, నేను సంఘంతో చెప్తున్నమాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దీంట్లో చాలా అర్థం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు ఎలాగా నడుచుకున్నాడో నేను అట్లాగా నడుచుకుంటున్నాను. క్రీస్తు ఒకవేళ మీకు కంటికి ఆత్మీయంగా, శారీరకంగా మీకు కంటికి కనపడతలేదేమో కానీ ఆత్మీయంగా ఆయన కనపడతాడు, మనతో మాట్లాడతాడు. కానీ మీకు శరీర రీతిగా వాక్య ప్రకారంగా నేను మీ కళ్ళ ముందల సేవకుడిగా నేను ఎలా నడుచుకుంటున్నానో, క్రీస్తుని పోలి ఎలా నడుచుకుంటున్నానో కనీసం నన్ను చూసైనా మీరు నడుచుకొని అంటున్నాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పటానికి చాలా ధైర్యం కావాలి, చాలా గట్స్ కావాలి. అంటే ఇక అతనిలో ఎంత పవిత్రత, పరిశుద్ధత, ఎంతగా క్రీస్తును వెంబడించే విషయంలో, క్రీస్తును అనుసరించే విషయంలో ఎంతగా దేవుడును అసలు దేవుని పోలి నడుచుకున్నాడో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మీ కంటికి కనపడే విధంగా నేను ఉన్నాను కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి. ఒకవేళ ప్రభు మీకు సరిగా కనపడకపోతే, సరిగా మీకు అర్థం కాకపోతే, కనీసం మీ కంటి ముందర మానవుడైన మనిషినైన నేను మీ కంటి కనపడుతున్నాను కాబట్టి నన్ను పోలైనా మీరు ఏం చేయమంటున్నాడు, నడుచుకోండి అంటున్నాడు. కొన్ని వాక్యాలు చూద్దాం ఆయన చెప్పిన మాటలు. దీంట్లోనే మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చాలాసార్లు ఈ మాట అంటాడు. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి కొరింథీ, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంఘముతో స్పష్టంగా చెప్తున్న మాట, నేను మిమ్మల్ని కన్నాను. దేని ద్వారా?
సువార్త ద్వారా వాక్యము చెప్పి యేసుక్రీస్తుని మీకు పరిచయం చేసి రక్షకుడు ఆయన ప్రభు అని మీకు చెప్పి మిమ్మల్ని రక్షణలోకి తీసుకొచ్చాను, మిమ్మల్ని దేవుళ్ళు నడిపించాను, మిమ్మల్ని నేను కన్నాను. కాబట్టి ఆయన అంటున్నాడు, చెప్తున్నాడు, నేను నిన్ను కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. అంటే ఒక విశ్వాసులు చాలా గమనించాల్సిన విషయం. ఎందుకంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తి సేవకుడు, దేవునికి ప్రజలకు మధ్యవర్తి సేవకుడు. దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతూ ప్రజలను ఆత్మీయ జీవితంలో నడిపిస్తాడు. కాబట్టి ఒకవేళ మీకు దేవుడు సరిగా అర్థం కాకపోతే కనీసం నా ప్రవర్తన బట్టైనా, నా జీవితాన్ని బట్టైనా మీరు నన్ను పోలి నడుచుకోండి మిమ్మల్ని బతిమాలు కొంచున్నానని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. కొరింథీ సంఘం ఒక భయంకరమైన విగ్రహారాధకమైన ప్రజలు, లోకములో ఉండే ప్రజలు, ప్రభువుని ఎరగని వారు. అలాంటి వారికి సువార్త చెప్పి పౌలు గారు వాక్యము ద్వారా వారిని రక్షణలోకి తీసుకొచ్చాడు. రక్షణలోకి తీసుకొచ్చిన ఆ పౌలు గారు సంఘమును, ఆ యొక్క సంఘానికి ఉన్న కొరింథీ సంఘంలో ఉన్న ప్రజలతో చెప్తున్నాడు, నన్ను చూసి మీరు నడుచుకోండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఈ మాట మనం చెప్పాల్సిందే. నీవు నేను కూడా అంత ధైర్యంగా మనం చెప్పగలుగుతామా? మనము కొన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నాం. కొత్త వారికి లేదా ఇంటిలో వారికి ఈ మాట మనం చెప్పగలుగుతామా? నన్ను పోలి మీరు నడుచుకోండి. ఒకవేళ ఈ వాక్యం నీకు అర్థం కాకపోయినా, దేవుడు నీకు అర్థం కాకపోయినా, నన్ను చూసి నువ్వు నడుచుకోండి అని మనం చెప్పగలుగుతామా? లేదా కొత్త వారు వచ్చే సంఘానికి వచ్చే కొత్త వారికైనా, లేకపోతే సమాజంలోకైనా మనము చెప్పగలుగుతామా లేదా? ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మనం పోలి నడుచుకోవాల్సింది ఎవరు తెలుసా? దేవుడు. కానీ ఈరోజు ప్రజలు యేసయ్యని కాదు పోలి నడుచుకుంటుంది. లోకములో ఉండవాలని లేదా ప్రభువును సరిగా అర్థం చేసుకోలేక, సరైన అవగాహన లేక, సరైన భక్తి చేయక అలాంటి వారిని చూసి నడుచుకుంటున్నారు. వాళ్ళే ప్రార్థనకి వెళ్ళకపోతే నేను వెళ్తే ఏమొచ్చింది? నాకన్నా సీనియర్సే, నాకన్నా ఎప్పుడో నమ్ముకున్న వాళ్ళు, నాకన్నా ప్రార్థించేవాళ్ళు, నాకన్నా పాటలు పాడేవాళ్ళు, నాకన్నా వాక్యం చదివేవాళ్ళు, వాళ్ళే సరిగ్గా ప్రార్థనకి వెళ్ళకపోతే నేను వెళ్తే ఏముంది దాంట్లో అని ఈరోజు మనిషి ఎవరిని చూస్తున్నారంటే క్రీస్తుని చూస్తున్నా. మనిషిని చూసుకుంటున్నాడు. మనిషిని చూసుకుంటే ఆత్మీయ జీవితంలో పడిపోతాడు, భక్తిలో పడిపోతాడు, భక్తి చేయకుండా భక్తి హీనతలో పడిపోతాడు. ఈరోజు మనం పోలి నడుచుకోవాల్సింది ఎవరితో లేదు సార్? మొదటగా క్రీస్తును, రెండోదిగా దైవ సేవకులను చూసి వారిని పోలి మనం ఏం చేయాలంట? నడుచుకోవాలి. ఎందుకంటే మనకు సువార్త చెప్పి మనల్ని కన్నారు కాబట్టి, సువార్త చెప్పి మనం రక్షించారు కాబట్టి, క్రీస్తు మనకు సరిగా అర్థం కాకపోతే కనీసం మన కంటి ముందులా కనపడే సేవకుని చూసైనా మనం ఏం చేయాలి సార్? ఆత్మీయ జీవితంలో నడవాలి. కనీసం ఆత్మీయ సేవకుల యొక్క జీవితంలో జరిగే కార్యాలు చూసైనా, ఆయన నడిచే విధానం చూసైనా మనం నడుచుకునే విధానం ఉండాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. మీరు ఎవరిని చూసిన పోలి నడుచుకోండి, నన్ను చూసి. అంటే ఇక క్రీస్తు మీకు సరిగా అర్థం కాకపోయినా మీ కంటికి ఒక మనిషిగా నేను ఉన్నాను. ఇక్కడ క్రీస్తు స్వరూపము, క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి ఇదిగో నేను మీకు క్రీస్తుగా ఒక దైవత్వం కలిగిన దేవుడిగా మన మధ్యలో కంటికి నీకు సరిగ్గా కనపడకపోవచ్చు. కానీ మనిషి రీతిగా మీలో ఒకటిగా, ఒక మనిషిగా, మీలాగా ఒక మనిషి కాబట్టి నేను ఎలాగ క్రీస్తు నడుచుకో, కనీసం నన్ను చూసైనా మీరు క్రీస్తుని వెంబడించని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక మంచి మొదటి మాట ఏంటంటే, మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం. కొంతమంది ప్రార్థన కూడా వాళ్ళు చేసే ప్రార్థన చూసి కాపీ పడతారు. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తే వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు.
వాళ్ళు ఎలా నడుచుకుంటామంటే వీళ్ళలా నడుచుకుంటామంటారు, వాళ్ళు ఎలా చదువుతామంటే వీళ్ళలా చదువుతారు, వాళ్ళు ఎలా కొంతమంది అయితే లోకంలో వాళ్ళు ఎలాగైతే డ్రెస్ రెడీ అవుతారో వీళ్ళు కూడా అలాగే రెడీ అవుతారు, వాళ్ళు ఎలాగైతే మేకప్తో రెడీ అవుతారో వీళ్ళు కూడా అలాగే మేకప్తో రెడీ అవుతారు. మనిషి ఈరోజు ఒక హీరోను ఫాలో అవుతుంటారు కుర్రవాళ్ళు లేదా యూత్ జనరేషన్ ఏం చేస్తారు సార్, ఒక హీరోను ఇక స్త్రీలు అయితే హీరోయిన్స్ను ఫాలో అవుతూ ఉంటారు. ఆమె వేసుకున్న డ్రెస్సులు, ఆమె వేసిన మేకప్, ఆమె వేసిన హెయిర్ కట్స్, ఐబ్రోస్, ఇంకా లిప్స్టిక్స్ ఇవన్నీ చూసి ఫాలో అవుతూ ఉంటారు. హీరో అయితే వాడు ఆ హీరో వేసిన హెయిర్ స్టైల్ చూసి ఫాలో అవుతాడు, వాడు వేసే ఆ జీన్స్, చినిగిపోయిన జీన్స్ ఎలా వేసాడు, వాడు వేసిన ఎలా డ్యాన్స్ చేస్తాడు, వాడిని చూసి పోలి నడుచుకుంటాడు. కానీ భక్తి చేసే మనం ఎవరిని చూసి పోలి నడుచుకోవాలి తెలుసా? క్రీస్తుని చూసి పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా క్రీస్తుని చూస్తున్నాం. ఎదురింటి విశ్వాసము, పక్కింటి ఆమెను ప్రార్థనకి సరిగా అర్థం చేసుకోలేక భక్తి సరిగా చేయ అలాంటి వారిని పోలి చూసి నడుచుకుంటున్నారు. కానీ క్రీస్తు బైబిల్ వాక్యం చెప్తుంది క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి. మరొక వాక్యం చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు 3:17 అంటున్నాడు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకున్నది, నేను మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చురుడి. అనేకులు క్రీస్తు శిలువుకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిద్ధపడవలసిన సంగతులు, సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఏంది మనస్సు ఉంచుచున్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఫిలిప్పీ సంఘంతో కూడా చెప్తున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇంత స్వయంగా గట్స్గా చెప్పగలిగిన సేవకుడు బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే ఒక అపోస్తలుడు పౌలు గారు మాత్రమే. శిష్యులు కూడా చెప్పలేరు ఆ మాట. 13 పత్రికలు రాసిన అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు, మీరు నన్ను చూసి నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను మీకు మాదిరిగా నడుచుకుంటున్నాను. ఒక మాదిరికరమైన మీ కళ్ళ ముందరే నా జీవితం కనబడుతుంది, మీ కళ్ళ ముందరే నేను ఎలా దీవించబడుతున్నాను కనబడుతుంది, మీ కళ్ళ ముందరే నేను ఎలాగా ఆత్మీయతగా నడుచుకుంటున్నాను మీకు అర్థమవుతుంది అని పౌలు గారు సంఘంతో చెప్తున్నాడు. తర్వాత క్రీస్తు అనేకులంట క్రీస్తు శిలువుకు శత్రువులు నడుచుకుంటున్నారు కనుక వీరిని గురించి మీకు చాలాసార్లు చెప్పాను. కాబట్టి వారి నాశనమే వారి అంతం, వారు కడిపే వారి దేవుడు, సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే వారు మనసు ఉంచుచున్నారు. ఎందుకు ఈరోజు చాలా మంది క్రీస్తును పోలి నడుచుకోలేకపోతున్నారంటే సిగ్గుపడాల్సిన విషయం నందు వారు అతిశయపడుతున్నారు. సిగ్గుపడాల్సిన విషయం నందు దానిలో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. భూ సంబంధమైన వాటి మీద వారు ఏం చేస్తారంట, మనసు పెడుతున్నారు. క్రీస్తుని ఎరిగిన మనం పోలి ఎవరిని పోలి నడుచుకోవాలంట, క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఈరోజు మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాము? ఈరోజు మనం ఎవరి పోలి నడుచుకోవాలి? చూడండి, ఆనాడు దేవుడు గంటలు గంటలు రాత్రి పూట ప్రార్థన చేశాడు. శిష్యులు 1 గంట కూడా ప్రార్థన చేయలేకపోయారు. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డారో వారు చేసే ప్రార్థనా విధానం, వారు దేవుని కొరకు సాక్షి జీవితం, వారు హతసాక్ష్యం అవటం, అనేక ప్రయాసాలు, కష్టాలు, బాధలు పడటం, ఎంతగా క్రీస్తును చూపించారు. అక్కడ అనేక మంది శిష్యులు క్రీస్తు కోసం యేసు ప్రభు ఎలా చనిపోతే ఒక శిష్యుడు అయితే రివర్స్ చనిపోయాడు. మనం అంత చనిపోయినంత అవసరం లేదు, కానీ జస్ట్ ఆయన ఎలా నడుచుకున్నాడు, ఆయన ఎలా ప్రార్థించాడు, ఆయన ఎలా జీవించమన్నాడు, అది మనం చేస్తే మనల్ని బట్టి ఇతరులు దేవుణ్ణి నమ్మటానికి, దేవుణ్ణి ఎరగటానికి, నూతనముగా మందిరానికి వచ్చే వారికి ఒక మాదిరికరంగా మనం ఉంటాం. లేదా ఇంటిలో వారికి, మనం ప్రభు దగ్గరికి వచ్చే మనము ఇంటిలో వారికి ఒక మాదిరికరంగా మనం ఉండగలిగినట్లయితే వారు మనలో కలిగే మార్పును చూసి వారు ఏం చేస్తారు తెలుసా?
అరే ఎంత మార్పు ఏంటి ఈమెలో, ఇంత ఆత్మీయ జీవితం, ఇంత భక్తి జీవితం, ఇంతగా మాట తీరు, ఇంత పద్ధతులు, ఈమెలో ఇంత గొప్ప మార్పు రావటం కారణం ఆమె ప్రభువుని వెంబడించి ప్రభువుని స్ఫూర్తిగా తీసుకుని నడుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా, ఇంటిలో వాళ్ళు కూడా ఆమెను బట్టి ఇంటికి వస్తారు, దేవుని మందిరానికి వస్తారు. హల్లెలూయా. సమరయ స్త్రీని బట్టి ఊరు వారందరూ కూడా ఎక్కడికి వచ్చారంట? దేవుని సన్నిధికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు పౌలు గారు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. దేవునికి మహిమ కలుగును గాక. 5-6 కలిగి ఉంటుంది. దాంట్లో పరిశుద్ధాత్మను కలిగి ఆనందంతో గొప్ప ఉపద్రవం ముందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే. తెస్సలోనిక సంఘము కూడా పౌలు గారు అన్నారు, మీరు మమ్మును ప్రభువును పోలి ఏం చేశారంట? నడుచుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గలతీ రాసిన పత్రిక అంటారు కదా 2:20, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలే. ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ మాటలన్నీ మనం చూసుకున్నట్లయితే మళ్ళా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయం 1వ వచనం మనం వద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. మొదటిగా మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? మనం ఎవరిని వెంబడించాలి? మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? చూడండి, చాలా సీరియస్గా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం విన్నట్లయితే మనం ముందు పెట్టుకోవాల్సింది క్రీస్తుని. అది ఏ విషయంలోనైనా, మనకి నడిచే విధానం, ఆత్మీయ జీవితంలో నడిచే విధానం, మాట్లాడే మాట, ప్రవర్తించే ప్రవర్తన, భక్తి జీవితం అన్నిటినీ మనం క్రీస్తు. ఇంకా క్రీస్తు సరిగా అర్థం కాకపోతే క్రీస్తును వెంబడించిన సేవకులను మనం ఏం చేయాలి? మాదిరిగా పెట్టుకోవాలి. అందుకే పౌలు గారు అన్నాడు ఆ మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఈరోజు సీరియస్గా తీసుకున్నాం, ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? నిజంగా క్రీస్తుని పోలి నడుచుకునే వారు అయితే క్రీస్తులాగా మనం ప్రార్థన చేస్తాం, క్రీస్తులాగా దేవుని సన్నిధికి వస్తాం. క్రీస్తుని వెంబడించే వారు అయితే నిత్యము ఆయన పాదాల దగ్గర మనము గడిపేవారుగా ఉంటాం, ఆయన మహిమపరిచేవారుగా మనం గడుపుతాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. తర్వాత 2వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక స్టోరీ చెప్తున్నారు పౌలు గారు. ఏంటంటే, దేవుడు మొదటగా ఎవరు సృష్టించాడు? ఆదామునా అవ్వనా? ఆదామును మొదటగా ఎవరిని? పురుషుడును సృజించాడు. పురుషుడు తర్వాత పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఎవరు సృష్టించాడు? స్త్రీని సృష్టించాడు, అవ్వను సృష్టించాడు. ఆ అవ్వను ఎలాగా వేరొక బొమ్మగా తయారు చేసి జీవాన్ని పోసాడా, లేదా ఆదాము ప్రక్కటెముకలో నుంచి తీసి అవ్వను సిద్ధపరిచాడా? ఆదాము ప్రక్కటెముకలో నుంచి తీసి అక్కడ మాంసాన్ని పూడ్చి ఆ ఎముకతో ఒక స్త్రీని దేవుడు సృష్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుడు సృష్టించిన సృష్టి. మానవుడు మొట్టమొదటిగా ఆదాము, తర్వాత స్త్రీ. ఆదామును సృష్టించేటప్పుడు దేవుడు ఒక మాట అనుకున్నాడు, ఆదికాండంలో అన్నాడు, నరును నా పోలికగా సృష్టిస్తాను అన్నాడు. ఇక్కడ ఈ పౌలు గారు కూడా చెప్పేది ఏంటంటే, సంఘంలో ఉన్న భార్యాభర్తలకు కానీ, స్త్రీలకు కానీ, పురుషులకు కానీ చెప్పే మాట ఏంటంటే, దేవుడు మొదట ఆదామును సృష్టించాడు, అంటే పురుషుడు సృజించాడు. కాబట్టి పురుషుడికి హెడ్ ఎవరంటే ఎవరు? మగవాడికి హెడ్ ఎవరు? దేవుడు. హల్లెలూయా.
తర్వాత స్త్రీని సృష్టించాడు. స్త్రీని ఎక్కడి నుంచి తీశాడు దేవుడు అంటే పురుషుడు ప్రక్కటెముకను తీశాడు. కాబట్టి స్త్రీకి హెడ్ ఎవరు? స్త్రీకి ఆడవాళ్ళకి అధిపతి ఎవరు? తల ఎవరు? హెడ్ ఎవరు అంటే మగవాడు, భర్త. హల్లెలూయా. కాబట్టి స్త్రీ నువ్వు ముసుగు వేసుకోవాలి అని చెప్పాడు. ప్రార్థన చేసినప్పుడు కానీ, ప్రవచించినప్పుడు కానీ, వాక్యం చదివేటప్పుడు కానీ, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే ముసుగు వేసుకోవాలి. అది ఎందుకు అంటే నీ తల మీద ఉన్న అధికారులైనా నీ భర్తను గౌరవించినట్లే. హల్లెలూయా. కానీ పురుషుడు ముసుగు వేసుకోకూడదు. ఎందుకంటే అది పురుషుడి యొక్క హెడ్ ఎవరంటే దేవుడు కాబట్టి ఇక్కడ ఆయన అంటాడు కదా, మనము అలా మగవాడు మాత్రం ముసుగు వేసుకోకూడదు, స్త్రీ మాత్రం ముసుగు వేసుకోవాలి. స్త్రీ ముసుగు వేసుకుంటేనే ఆమె తన హెడ్ను గౌరవించినట్లు లెక్క. చూడండి 8వ వచనం, ఏలయనగా స్త్రీ పురుషుడి నుండి కలిగలే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరి స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువల్ల దేవదూతను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉన్నవాడు. అయితే ప్రభువు నుండి స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుడి నుండి ఎలా కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన కానీ సమస్తము దేవుని మూలంగా కలుగుచులేదు. మీలో మీరు యోచించుకుని స్త్రీ ముసుగు లేనిదే దేవుని ప్రార్థించు తగున పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచుని కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడదు గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటా ఆమెకు ఘనం. హల్లెలూయా. స్త్రీ తల వెంట్రుకలు పెంచుకుంటా ఆమెకి ఘనత. స్త్రీకి అందము ఆమె యొక్క జుట్టు. కాబట్టి దేవుడు స్త్రీగా నువ్వు ఉన్నట్లయితే నీ జుట్టును కత్తిరించుకోకూడదు, ఆ జుట్టును నువ్వు పెంచుకోవాలి అంటాడు. పురుషుడు అయితే అంటున్నాడు నువ్వు స్త్రీలాగా జుట్టు పెంచకూడదు, దాన్ని నువ్వు కత్తిరించాలి. కాబట్టి ఈ యొక్క నియమ నిబంధనలు సంఘానికి చెప్తున్నాడు. ఎందుకంటే పురుషుడికి హెడ్ దేవుడు కాబట్టి, క్రీస్తు కాబట్టి, స్త్రీకి హెడ్ పురుషుడు కాబట్టి ఇవి మేము ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ నేను ముసుగు వేసుకోను అంటే అప్పుడు నువ్వు గుండు కొట్టించుకో, తీసేసుకో, అది వేరే విషయం. కానీ నువ్వు జుట్టు పెంచుకోవటమే ముఖ్యం, జుట్టు ఉండటమే ముఖ్యం అని పౌలు గారి యొక్క ఉపదేశం. ఆయన చెప్పే ఉపదేశం ఏంటంటే కత్తిరించుకోవటం కన్నా కట్ చేయటం కన్నా గుండు చేయటం కన్నా పెంచుకుని ముసుగు వేసుకోవటమే ఉత్తమం అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మగ తేడా లేకోకుండా అందరూ గుండు గుర్తిస్తూ ఉంటారు. అది స్త్రీకి అది యొక్క అందం మొత్తం పోతుంది ఆ గుండు కొట్టేయటం వల్ల. బైబిల్ చెప్తుంది అది కరెక్టే కాదు, ఆమె పెంచుకోవటమే శ్రేష్టం, అది ఆమెకు అందం. కాబట్టి ఆమె ఒకవేళ ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంటే తల మీద ముసుగు వేసుకోవాలి. అలాగని పురుషుడు వేరు స్త్రీ వేరు అని మాత్రం పౌలు గారు అంటల్లా. ఒకవేళ స్త్రీ పురుషుడిని తీసినా కానీ పురుషుడికి స్త్రీ కావాలి, స్త్రీకి పురుషుడు కావాలి. అలాగని ఇద్దరు వేరు వేరు చేయడానికి కుదరదు. ఈమె కావాలి, ఈయనకి ఈమె కావాలి. కాబట్టి ఇద్దరు సృష్టించింది ఎవరంటే దేవుడే. అదే అన్న కదా, ఆ ఇద్దరు సమస్తమును కలిగి చేసిన వాడు ఎవరంట? ప్రభువే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సమస్తమైనవి దేవుడి మూలంగా కలిగి ఉన్నాడు. అంతేగాని నువ్వు నా నుండే తీయబడ్డావు అని స్త్రీని తక్కువగా చూడటం వీల్లేదు. నువ్వు అలాగానే భర్తను తక్కువగా చూడటానికి స్త్రీకి అవకాశం లేదు. ఇద్దరు సమానమే అని దేవుడు సృష్టించాడు. అందుకే ప్రక్కన తీశాడు, ప్రక్కటెముకను తీశాడు. కాళ్ళలో నుంచి తీయలేదు, తలలో నుంచి తీయలేదు. ఎక్కడి నుంచి తీశాడంట? ప్రక్కటెముక. ఈ ప్రక్కట ఎముక నుంచి తీశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు ఇద్దరు ముఖ్యమే, ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలని సంఘంలో ఉన్న స్త్రీ పురుషులకు పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. మొదటి మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. రెండవ మాట, మీరు మీ పురుషుడికి హెడ్ ఎవరో చెప్పాడు, స్త్రీకి హెడ్ ఎవరు. కాబట్టి మీరు హెడ్ను గౌరవించాలంటే స్త్రీ అయితే ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలి,
పురుషుడైతే ముసుగు వేసుకోకుండా ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలని అక్కడ ఆ ఉపదేశంలో మాట్లాడారు. మూడవది మాట మనం చూసుకున్నట్లయితే 17వ వచనం, మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని విలుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. హల్లెలూయా. ఈ సంఘములో మరొక పొరపాటును పౌలు గారు వారికి హెచ్చరిస్తున్నాడు. మీరందరూ మీరు సంఘానికి వస్తున్నారు కానీ కూడి వచ్చుట మంచిదే, కానీ మీరు కూడి వస్తున్నారు కానీ వచ్చిన తర్వాత మీలో కీచులాట ఉంది. మీరు ఎక్కువ కూడుకోవటం వల్ల గొడవలు పడుతున్నారు కానీ సమాధానం ఉండట్లేదు. మీరు ఎక్కువగా కూడుకోవటం వల్ల కీడుకే దారి చేస్తుంది కానీ మేలు కాదు. అసలు సమాజంలో ఎందుకు కూడుకోవాలి? ప్రార్థించడానికి, ఒకరినొకరు వందనాలు చెప్పుకోవడానికి, ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకోవడానికి, ఒకరినొకరు వారి యొక్క ప్రార్థన అవసరం తెలియజేయడానికి, ఒకరినొకరు బలపరచుకోవడానికి, ఒకరినొకరు ధైర్యపరచుకోవడానికి, ఒకరి సాక్షుల ద్వారా ఆదరించబడటానికి సంఘానికి దేవుని స్తుతించడానికి రావాలి. అలా కాకుండా రోడ్డు మీద తిట్టుకున్నట్లుగా, మా ఇళ్ళల్లో తిట్టుకున్నట్లుగా సంఘంలో కూడా ఈరోజు తిట్టుకునేవారుగా ఉన్నారంట. ఈ కొరింథీ సంఘం అలాగండి. మీరు కూడి మందిరానికి వస్తారు కానీ మేలు కాదు, గొడవలాడుకోవడానికి ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే బయట ఎక్కడ దొరకకపోతే ఎక్కడ దొరుకుతాడంటే మందిరంలో దొరుకుతాడని అక్కడ గొడవలాట. ఎందుకు అంటే గొడవలంటే మీలో కక్షలు ఉన్నవి, సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు నేను వినుచున్నాను, ఇది కొంతమంది నిజమని నమ్ముచున్నాను. మీలో ఎందుకు కక్షలు అంటే మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్టు భిన్నాభిప్రాయాలు, ఒకరంటే ఒకరు తక్కువ ఎక్కువ, తక్కువ ఎక్కువ, తక్కువ కులం ఎక్కువ కులం, ఈ భేదాలు, ఈ యొక్క మీలో ఉన్న ఈ కక్షలు మంచివి కాదు. ఒక మాట చెప్పాలంటే, క్రీస్తుని ఎరిగిన మనం క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత సంఘం అంతా ఒకే శరీరం, ఒకే రక్తంలో పాలు పొందుకుంటున్నాం. ఒకటే పాత్రలోది, ఒకటే గిన్నెలో తీసుకుంటున్నాం. ఇలా ఒకటే గిన్నె, ఒకటే పాత్రలో తీసుకునే మనుషులకి ఎలా ఉండాలంటే భేదాభిప్రాయం ఉండకూడదు. ఎందుకంటే ఆ ఒకటే రొట్టెలు, ఒకటే పాత్రలో తీసుకున్న ఈ రొట్టె ద్రాక్షరసం మనుషులు ఏం చేస్తుందంటే ఐక్యత పరుస్తుంది, సమాధానపరుస్తుంది, సంధి చేస్తుంది. కానీ మనుషుల్లో అలాంటి ఆ సత్యాన్ని గ్రహించక భేదాభిప్రాయాలు, తారతమ్యాలు, కక్షలు, ఆమంటే నాకు పడదు, లేదా ఆమంటే నాకు తక్కువ అని ఈ కొరింథీ సంఘంలో భయంకరమైన కొట్లాట్లు ఉన్నాయండి. ఈ రోజుల్లో కూడా అనేక పెద్ద పెద్ద సంఘాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఎక్కువ గొడవలు, ఎక్కువ కొట్లాటలు, ఎక్కువగా అక్కడ రభస చేసుకోవడం, మందిరంలో, సంఘములో. అసలు కూడుకోవటం దేవుని స్తుతించడానికైతే అక్కడ కూడుకోవటం మంచిదానికన్నా చెడు ఎక్కువైపోతుందంట. చూడండి, అందుకే మనం వచ్చింది ప్రార్థించడానికి, దేవుని స్తుతించుకోవడానికి. ఒకటే భావం, ఒకటే మనస్సు, ఒకటే ఆలోచన కలిగి ఉంటారు. అంతేగాని గొడవలు పడతా కాదు, కక్షలు పెంచుకోవడానికి కాదు, భేదాభిప్రాయాలు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని భేదాభిప్రాయాలు చూపటానికి కాదు దేవుని మందిరం. నా మందిరము సమస్త జనులకు ఏమైందంట? ప్రార్థనా మందిరం. ఇది ప్రార్థన చేసుకునే స్థలం, ఇది దేవుడిని స్మరించుకునే స్థలం, దేవుడిని కలుసుకునే స్థలం. కానీ మీలో ఈ కక్షలు ఉండే, ఇది కొంతవరకు నిజమని నేను నమ్ముచున్నానని పౌలు గారు సంఘంలో వారిని హెచ్చరిస్తున్నారు. మన జీవితాల్లో కూడా తారతమ్యాలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది మనం చూడకూడదు. దేవుడు ఆ క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అని పౌలు గారు చెప్పినట్టుగా, అలాంటి మనస్సు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అందరిని ఒకే రకంగా ప్రేమిస్తాం, అందరిని ఒకే రకంగా గౌరవిస్తాం, అందరిని ఒకే రకంగా మనం మర్యాదగా ఇస్తాం.
కానీ కొన్ని సంఘాలు అయితే భయంకరమైన మనస్పర్ధలు, కొంతమంది అయితే వాళ్ళు వస్తే నేను రాను, వీళ్ళు వస్తే నేను రాను, ఇక ఆమె వస్తే నేను రాను, ఇక ఆమె అంటే నాకు పడదు, ఈమంటే నాకు పడదు. మనం వెళ్ళేది ఆమె కోసం కాదు, మనం వెళ్ళేది ఆయన కోసం కాదు, మనం వెళ్ళేది దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి. మందిరంలోకి వెళ్ళిన తర్వాత కూడా అలా కక్షలతో కార్పణలతో ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు, కొరింథీ సంఘమా, మీ యొక్క హృదయంలో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వీటిని మీరు తీసేసుకోండి, సరి చేసుకొని అంటున్నాడు. మూడోదిగా ఇలాంటి వాటిని మీరు సరి చేసుకోండి అంటున్నాడు. నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే 20వ వచనం, మీరందరూ కూడి వచ్చి ఉండగా ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు, ఎలియనగా మీరు ఆ భోజనం చేసినప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టు తానే భోజనం చేయించున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలి గొనులు, మరి ఒకడు మత్తుడు. ఇదేమి అన్నపానం పుచ్చుకోవటం మీకు ఇల్లు లేవా? దేవుని సంఘం తిరస్కరించి పేదలను సిగ్గుపరుస్తారా? మీతో ఏం చెప్పుదను? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదనా? మెచ్చను. నేను మీకు అప్పగించే దాన్ని ప్రభువున పంతుని. ప్రభు అయిన యేసు తన అప్పగింపు రాత్రి రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరం అని జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పి ఆ ప్రకారం భోజనం పెంబట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తంలో కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాడు. మీరు రొట్టెను తిని ఈ పాత్ర తాగినప్పుడల్లా ప్రభు కన్నులు ఆయన మరణము ఆయన వచ్చే వరకు ఆయన మరణం ప్రచురిస్తుంది. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినలేక ఆయన పాత్ర త్రాగడం వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుల తరతాను పరీక్షించుకుని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవాడు. ప్రభు శరీరం వివేచింపు తిని త్రాగవాడు తనకు శిక్షా విధించినట్టుగా తిని త్రాగుచున్నాం. ఇందువల్ల మీలో అనేక బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. హల్లెలూయా. కొరింథీ సంఘము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభు రాత్రి భోజనం ఒక క్రమంగా తీసుకోవట్ల. ఎవడు పెడతాడు గబాలు వెళ్ళి తీసుకున్నాడు. బాగా తీసుకున్నవాడేమో మొత్తులు అవుతున్నాడన్న. కొంతమందికి ఏమైతే ఆ ద్రాక్ష రసం ఆ రొట్టె కూడా అందట్లేదన్న. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు ప్రభు రాత్రి భోజనం చేయగలరు, ఒకరికంటే ఒకరు తనమడతాను భోజనం చేయొచ్చును. ఇందువల్ల మీరు ఆకలిగా ఉందో మరొకరు మత్తులు అవుతారు. ఒకడికేమో ఆకలిగా ఉంటుంది, ఒకడేమో మత్తులు అవుతున్నారు. మత్తులు అవుతున్నారంటే వాడికి ఎక్కువైపోయింది. అంటే ప్రభు రాత్రి భోజనం ఒక క్రమముగా, ఒక మర్యాదగా, ఒక పద్ధతిగా తీసుకోవాలి. కానీ కొరింథీ సంఘం అలా కాదు, ఏదో ఇంట్లో ఆహారాలాగా, ఇంట్లో అన్నం కూరలాగా అలా పడితే అలా వచ్చేసేసి ఎలా పడితే అలా తీసేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు అని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు. అందుకు ఆయన చెప్పాడు, ఆయన ఏమన్నారంటే, మీరు ప్రభు రాత్రి భోజనం తీసుకునేటప్పుడు ఆ రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకై నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాడు. రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ దేవుని శరీరం అని వివేచించి తీసుకోండి. అలాగే ద్రాక్ష రసం దేవుని రక్తం కూడా భోజనం పెమ్మట ఆ రక్తం కూడా తీసుకుని పాలు పొందుకుని. అయితే ఏమన్నాడు, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు దీన్ని చేయండి. ఇప్పుడు ఈ ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందుకునేటప్పుడు ఏం చేయాలంటే దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఎలా పొందాడు శ్రమలు, ఎందుకోసం పొందాడు, ఎవరి కోసం పొందాడు, ఈ శ్రమలు ఎవరి కోసం, ఆ గాయాలు ఎవరి కోసం, ఆ దెబ్బలు ఎవరి కోసం, ఆ యొక్క ముళ్ళ కిరీటం ఎవరి కోసం, ఆ పిడిగుద్దులు ఎవరి కోసం, ఆ ఉమ్మివేలు ఎవరి కోసం, ఆయన మరణించడం ఎవరి కోసం, ఆ పాపమంతా ఆయన వేసుకోవడం ఎవరి కోసం, ఇది మీరు గ్రహించి జ్ఞాపకం చేసుకుని క్రమంగా తీసుకోండి అని పౌలు గారు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంట, అంతకంటే ముందుగా దొరికినట్టుగా ఎవడు ముందెళ్తే వాడు దొరుకుతుంది, ఎక్కువ తినేస్తున్నాడు. తిన్నప్పుడు ఆ రొట్టె తిని ద్రాక్షరసం తాగంగానే ఆ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఆ ద్రాక్ష రసం మొత్తుగా ఉండేది. కొంచెం ఎక్కువ తీసుకుంటే కూడా మొత్తు వచ్చేసేసి అలాగా మొత్తులైపోతున్నారు. కొంతమందికి అది కూడా దొరకట్లేదు. కానీ తీసుకునే పద్ధతి ఇది బాబు, ఇది ఒక క్రమము, ఇలా తీసుకోవాలని పౌలు గారు చెప్తున్నారు. దాని కింద ఇంకొకటి మాట చెప్తున్నారు. ఆయన మీరు తిని తాగినప్పుడల్లా మీరు ఏం చేయాలి చేస్తా, ఆయన మరణమును ప్రచురించాలి. ఏదో తిన్నాము, తాగాము,
యేసు ప్రభు యొక్క శరీరం తిన్నాను నేను, ఏదో ఆయన రక్తం తాగాను అనుకుని సరిపోదు. ఆయన మరణం ఎందుకు పొందాడు, ఎందుకు యేసు ప్రభు శిలువలో మరణించాడు, ఎందుకు ఆయన రక్తం కార్చాల్సి వచ్చింది, ఎందుకు ఆయన కొరడా దగ్గర తినాల్సి వచ్చింది, ఆయన మరణం గురించి ఈ రక్తములో, రొట్టెలో, శరీరములో, రక్తములో పాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? ప్రచురించాలి. మనం ప్రచురిస్తున్నామా? మనము కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తున్నాం. ఎందుకంటే తీసుకుంటున్నాం, వెళ్తున్నాం, మళ్ళా నెలకి మళ్ళా తీసుకుంటున్నాం. మన ద్వారా ఒక్కరికైనా ఆయన ప్రేమను చెప్తున్నామా లేదా? ఇక్కడ పౌలు గారు అన్నాడు, ఆయన మరణము గురించి మీరు ప్రచురించాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? ఎవడు అయోగ్యంగా ప్రభు కొట్టుతున్నో ఆయన పాత్రలతో వాడు ప్రభు గుర్చి రక్తం గుర్చి అపరాధిగును కాబట్టి తను తాను పరీక్షించుకుని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది త్రాగాలి. ఏదో హడావుడిగా వచ్చేసేసి, హడావుడిగా తినేసేసి, హడావుడిగా తాగేసి వెళ్ళిపోయేది కాదు. ఏంటది? ప్రభు శరీరము, ప్రభు రక్తం. అది పాలు పొందుకున్నప్పుడల్లా స్కానింగ్ అంటే మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే పరీక్షించుకోండి. ఈనాడు చాలామంది ఆ పరీక్షించుకోకుండానే ఎవరు పడితే ఎలా పడితే అలా తీసుకుంటున్నారని. అలా తీసుకోవడం ద్వారా వచ్చే పరిణామాలు ఏంటంటే చాలామంది అలా తీసుకుంటున్నారు. కాబట్టి ఇందువల్ల మీరు అనేకులు బలహీనులను, రోగులను చాలామంది నిద్రిస్తూ ఉన్నారు. ఈ ప్రభు రాత్రి భోజనం పరీక్షించుకోకుండా, తప్పులు ఒప్పుకోకుండా, క్షమాపణ కోరుకోకుండా, ఎలా పడితే అలా క్రమం లేకుండా తీసుకోకుండా, పరీక్షించుకోకుండా తీసుకుంటే వచ్చే పరిణామాలు ఏంటంటే రోగులు, బలహీనులు చాలామంది నిద్రిస్తున్నారంటే చనిపోయారు. అంటే అంత ఈజీ అలా ఎలా పడితే అలా తీసుకోవడానికి. ఇది మన ఇంట్లో తినే ఆహారము, భోజనము కాదు. ఇది ప్రభురాత్రి భోజనం. ఏం భోజనం అంటే ఇది? ప్రభురాత్రి భోజనం. కాబట్టి దీనికి ఒక క్రమం ఉంది. కొరింథీ సంఘం క్రమం లేకుండా తీసుకుంటున్నారు. అందుకే కొంతమంది ఆకలిగా ఉంటున్నారు, కొంతమంది మొత్తులుగా ఉంటున్నారు. సరే తీసుకున్న వాళ్ళు అలా బాగున్నారా? లేదు, బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, కొంతమంది చనిపోతున్నారు. అందుకే ఈ సంఘంతో పౌలు గారు చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ఇదిలో పాలు పొందుకున్నప్పుడల్లా మిమ్మల్ని మీరు యోగ్యులో కాదో పరీక్షించుకుని పాలు పొందుతాం. అందుకే మన జీవితంలో కూడా మనం ఎప్పుడు తీసుకున్నాం, మనం ఎప్పుడు ప్రభురాత్రి భోజనం రక్తంలో పాలు పొందుకున్నాం, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. మనల్ని మనం అయోగ్యులుగా ఏమైనా మనలో ఏదైనా ఉంటే ఆయన్ని మనం పరిశుద్ధపరచుకుని మనం మనం కడుక్కుంటూ ఆయన మన యోగ్యులుగా పరచమని అడిగి మనం తీసుకోవాలి. అప్పుడు మనము క్షమించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మనం మాట చదువుకున్నాం 31వ వచనం. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందినలా లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కనిపెట్టుకుని మీరు కూడి వచ్చుట శిక్షా విధి కారణం కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొనేలా తన ఇంటినే భోజనించేవాడు. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరతును. హల్లెలూయా. నేను ఇప్పుడు ఈ మాటలన్నీ ఆయన వచ్చి చెప్తాడా? ఒక పత్రిక రాసి పంపిస్తున్నాడు, ఒక ఉత్తరం ద్వారా ఆ సంఘానికి ఈ మాటలన్నీ చెప్తున్నాడు. నేను వచ్చిన తర్వాత ఇంక చాలా విషయాలు చెప్తాను, కాబట్టి ఈ విషయాల్లో మీ మనసులో పెట్టుకోండి అని ఈ యొక్క 11వ అధ్యాయం చదివిస్తున్నాను. ఈ దీంట్లో 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ పత్రికలు మనము ధ్యానం చేసుకుంటున్నామనంటే, మొదటిగా మనం ఎవరిని పోలి నడుచుకోవాలంట? క్రీస్తును పోలి నడుచుకోవాలి. మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? నిజంగా క్రీస్తు పోలి నడుచుకునే వారు అయితే ఎలా ఉన్నది సార్? అనుదినము దేవుని పాదాల దగ్గర, ఆనాడు ఆదిమ సంఘం, దేవుని ఆత్మచేత నింపబడిన సంఘం, అనుదినము దేవుని ప్రతిదినము దేవాలయం గడప కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. క్రీస్తును పోలి నడిచేవారు అయితే దేవుని సన్నిధిలో నిత్యం మనం దేవుని పాదాల దగ్గర, దేవునితో సహవాసంగా మనం ఉంటాం. మనం ఎవరిని
మన ప్రవర్తన బట్టి తెలిసిపోద్ది. నీ స్నేహితుడు ఎవరయ్యా అని చెప్తే చాలా మన స్నేహం ఏంటి అర్థమైపోద్ది. అర్థమైందా? నీ స్నేహితుడు ఎవరు చెప్పు ముందు, నువ్వేంటి చెప్పగలుగుతావు అంటే వాడు ఎలాంటి వాడు అర్థం బట్టే మన క్యారెక్టర్ అర్థమైపోయింది. ఈరోజు మన స్నేహితులు ఎవరు, ఈరోజు మనం ఎవరి పూలు నడుచుకుంటున్నాం? భక్తి చేయటానికి, దేవుని సన్నిధికి రావటానికి మనం అనేక మంది అభ్యంతరపరిచేవారు, ఆటంకపరిచేవారు లోకంలో బోల్డ్ మంది ఉంటారు. కానీ నువ్వు పోలు నడుచుకోవాల్సింది ఎవరంటే క్రీస్తు. హల్లెలూయా. రెండోది, స్త్రీ ముసుగు వేసుకోవాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు ముసుగు వేసుకోవటం అది తన యొక్క భర్తకు గౌరవం. అంతకంటే అసలైన భర్త ఆ సార్వత్రిక సంఘ వధువు యొక్క భర్త ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రతి స్త్రీ ప్రార్థించేటప్పుడు, వాక్యం చేసేటప్పుడు, ప్రవచించేటప్పుడు ముసుగు వేసుకోవాలే కానీ ఆ జుట్టును కత్తిరించుకోకుండా, అది జుట్టు కత్తిరించుకోవడం ఆమె అవమానం కాబట్టి, ఆమె పెంచుకోవటం ఆమె ఘనత కాబట్టి. పురుషుడైతే జుట్టును కత్తిరించుకోవాలి కానీ ముసుగు మాత్రం పురుషుడు వేసుకోకూడదు. ఎందుకంటే ముసుగు వేసుకుంటే దేవుణ్ణి అవమానపరిచినట్టు. స్త్రీ ఏమో ముసుగు వేసుకోవాలి, పురుషుడైతే ముసుగు వేసుకోవాలి. అలాగే సంఘంలో కక్షలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఒకరు ఎక్కువ ఒక తక్కువ తారతమ్యం ఉండకూడదు. ఐక్యత. ఎందుకంటే ఒకటే శరీరం ఒకటే రక్తంలో పాలు పొందుకునే వారు ఒకటే భావం కలిగిన వారు. అందుకే పేతురు చెరసాలలో ఉంటే సంఘం అంతా నాకెందుకులే అని ఎవరికి వాళ్ళు గమ్ముని కూర్చోాల. సంఘం అంతా ఒక చోట చేరి చెరసాలలో ఉన్న పేతురు బయటికి రావాలని ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఎప్పుడు వచ్చిందో ఆ రివల్యూషన్, ఆ ఉద్యమం ఎప్పుడు వచ్చిందో తెలుసా? వాళ్ళలో మంచి ఆత్మీయత కలిగినప్పుడు, అయ్యో ఆ సేవకుడికి కష్టం వచ్చింది, ఆ సేవకుడికి బాధ వచ్చింది, ఆ సేవకుడికి ఈ యొక్క సమస్య వచ్చింది అని వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇళ్ళలో కూర్చోలా ఒక చోట చేరి ప్రార్థన చేశారు. అంటే వాళ్ళలో భేదాభిప్రాయాలు లేవు. మనకి కాదు కదా కష్టం, మనకి కాదు కదా రోగం, లేదా ఒక విశ్వాసకి రోగం వచ్చింది, ఇంకొక ఆయనకి ఏదో బలహీనత వచ్చింది, నాకు కాదు కదా కష్టం, నాకు కాదు కదా సమస్య అని వాళ్ళు గమ్మున ఉండలా. ఆమె సమస్య కోసం మిగతా వారు ప్రార్థన చేశారు, ఆయన సమస్య కోసం మిగతా వారు ప్రార్థన చేశారు. ఇది ఐక్యత. సంఘము ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబం ఐక్యత కలిగి ఉండాలి. కానీ కక్షలు, భేదాలు, విముతాలు ఉండడానికి వీలు లేదు. అలాగే ప్రభురాత్రి భోజనం కూడా దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారం తీసుకోవాలి కానీ ఎలా పడితే అలా వచ్చి తీసుకోవడానికి అది మనకి ఇంట్లో తినే ఆహారము కాదు. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో భద్రపరచుకుని, ఆ మాటను మన హృదయంలో అన్వయించుకుని మన భక్తి జీవితంలో కూడా ఇలాగా ఈ సంఘానికి పౌలు గారు ఒక పత్రిక ద్వారా హెచ్చరించినట్టుగా మనం కూడా పరిశీలన చేసుకుని అలాంటి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్న సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నట్లయితే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్లయితే, ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్లయితే ఒక నిమిషం మనలో మనం పరిశీలన చేసుకున్నాం. ఎవరిని పూలు నడుచుకుంటున్నాం? ఏ విశ్వాసం చూసి పూలు నడుచుకుంటున్నాం? ఎవరిని చూసి మనం నడుచుకుంటున్నాం? ఎవరిని బట్టి నడుచుకుంటున్నాం? ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. నువ్వు పూలు నడుచుకోవాల్సింది క్రీస్తు, నువ్వు వెంబడించాల్సింది క్రీస్తు. ఆమె ప్రార్థనకి వెళ్ళకపోతే నేనెళ్తే ఏమొచ్చిందిలే అని అనుకుంటున్నామా? ఆమె సరిగ్గా భక్తి లేకపోతే, ఆమె ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్తుంది కదా, నేను కూడా ఒకసారి వారానికి ఒకసారి సరిపోయిందిలే అని అనుకుంటున్నావా? దేవుడి వాక్యం చదివిస్తుంది, ప్రతిదినము దేవుని గడప యొక్క కనిపెట్టుకుని ఉండాలి అని అంటున్నాను. మనం ఎవరి పూలు నడుచుకుంటున్నాం? క్రీస్తుని పూలు నడుచుకుంటున్నామా? మనకు మాదిరి ఎవరు? ఏ మనిషిని పెట్టుకున్నా మనం మోసపోతాం. ఏ మనిషిని పెట్టుకున్నా మనం మోసపోతాం. ఏ మనిషి వైపు చూసినా మనం మోసపోతాం. ఈరోజు మనం ప్రార్థించేటప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు ముసుగు వేసుకుంటున్నామా లేదా? ముసుగు అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత.
అది ముసుగు మనం వేసుకోవాలి. ముసుగు లేని స్త్రీలుగా మనం ఉండకూడదు. ప్రార్థించేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను గౌరవించాలి. పురుషుడు భార్యను గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి, ఇరువురు దేవుడిని గౌరవించాలి. ఎందుకంటే సమస్తం కలుగు చేసింది దేవుడే. ప్రభురాత్రి భోజనంలో కూడా క్రమంగా పద్ధతిగా మనం పాలు పొందుకోవాలి. దేవుని మందిరంలో ఒక క్రమం ఉండాలి. ఆ కక్షలో భేదాలు ఉండకూడదని పౌలు గారు చెప్తున్నాడు. ఈరోజు మనం ఎలాగుంటున్నామో పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకున్నాము. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మీరు ఎవరైనా ప్రేరేపించుకున్న వారైతే చిన్న ప్రార్థన చేయండి.